జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం రాత్రి డోర్నకల్ పట్టణంలో జాతీయ జెండాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీ కూడలిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో సుశీల్ కుమార్ జైన్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, అశోక్, స్వామి, మంగిలాల్ తదితరులు ఉన్నారు. అందరికీ జీవించే హక్కు ఇచ్చింది కాబట్టి మనం అందరి మీద కరుణ ప్రేమ చూపెడతామని ఏదో మనకు కూడా చంపడం చేతగాని అనుకోవద్దు. ఎదురు పాకిస్తాన్ ద్రోహులారా, మేము తప్పకుండా బదిలిస్తాం. అంతకంటే 100 రెట్లు మిమ్మల్ని పాతాలను తొక్కి పెడతామని పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిస్తున్నాం. మేము భారత ఖండం నుంచి మా భారతదేశం ఏమన్నా సైనిక దళంలో వెనుకబడలేదు, ఏకదమ్గా ఉన్నది. ప్రపంచంలో పోటీ పడుతున్నది. మేము మౌనంగా ఉన్నామంటే కారణం, దానికి ఒక కారణం ఉంటది. ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఇక స్వచ్ఛంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా ఉండి అందరినీ జీవించే హక్కు మా భారతదేశం ఒక్కటే చూపెట్టింది. కాబట్టి ఈ స్వేచ్ఛను, ఈ యొక్క ప్రేమానురాగాలు పొందకుండా ఇక్కడ ప్రజలను భయంప్రాంతం చేయడానికి ఇక్కడ మా మధ్యలో మాకున్నటువంటి ఈ సంస్కృత సనాతన ధర్మం లేకుంటే ఇంకొక భారతీయ అన్ని కులాల మతాలకు ఉన్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని దెబ్బతీసడానికి మీరు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీరు కంకణం కట్టుకుంటే మేము ఇక్కడ ఊకోను. ఎంతో గొప్పగా మనం వాడుకుంటున్నాము. మత స్వాతంత్రము, స్వేచ్ఛ అన్ని మనకు దేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది. ఈ హక్కును కాలరాసడానికి పాకిస్తాన్ తుదిముట్టించాలంటే మనకు వెపన్స్ కానీ అన్ని కానీ ఎన్నో దేశాలకు ఎదిరేయడానికి మనకు అన్ని సాయశక్తులు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు, మూర్ఖంగా తయారై మనల్ని ఏదో పతనం చేయాలనుకుంటాను. వాళ్ళు పతనానికి కారణం వాళ్ళే, వాళ్ళు పతనానికి వాళ్ళే దారి తీసుకుంటారు.